సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వీర విధేయుడిగా మెలిగినాడు. జగన్ బాటలోనే తాను కూడా పయనించి ప్రజల మన్ననలను పొందినారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు. జగన్ కష్టకాలాల్లో ఉన్న సమయంలో మరియు పార్టీని గుంటూరు జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పరచడంలోనూ, అదేవిధంగా అనేక కేసుల్ని ఎదుర్కొని కార్యకర్తలను రక్షించుటలోనూ, అదేవిధంగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అలుపెరగని సహనంతో సాహసంతో పనిచేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంలో వీరి పాత్ర అమోఘమని చెప్పవచ్చును. పదవులతో సంబంధం లేకుండా ప్రజాసేవే ధ్యేయంగా పనిచేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ అధికారంలోకి రాగానే వీరిని గుర్తించి గుంటూరు కార్పొరేషన్కు ప్రథమ పౌరుడిగా నియమించినారంటే వీరిపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న విశ్వాసం ఏమిటో మనకు అర్థమవుతోంది. మేయర్గా పదవిని అలంకరించి అటు పార్టీకి మరియు గుంటూరు నగర ప్రజానికానికి ఎంతగానో సేవకుడిగా సేవలందిస్తున్నారు. వారే గుంటూరు కార్పొరేషన్ మేయర్ కావేటి మనోహర్ నాయుడు. కావేటి మనోహర్ నాయుడు చిన్ననాటి నుండి రాజకీయాల పట్ల ఆసక్తి చూపేవారు. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ప్రస్తావనను ప్రారంభించారు. ఆనాడు గుంటూరు నగరానికి వచ్చిన అనేక పెద్దలతో పరిచయాలను పెంచుకొని మరియు ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డితో సన్నిహితత్వాన్ని ఏర్పరచుకుని గుంటూరు నగరంలో తిరుగులేని నేతగా ఎదిగారు. అదేవిధంగా ఏదైనా పదవి ఉంటే ప్రజలకు సేవ చేయవచ్చనే ఉద్దేశంతో కార్పొరేటర్ అనేక మార్లు పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు. అంతేకాకుండా ఆ సమయంలో ఆ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసి ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దిన ఘనత వీరికే దక్కుతుంది. అంచెలంచెలుగా ఎదిగి వైఎస్ జగన్ వెంట ఉంటూ వైఎస్ఆర్సీపీలో పార్టీ ఆవిర్భావం రోజు నుంచి చేరి నేటి వరకు కూడా పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. కార్పొరేటర్ నుండి మేయర్ వరకు అదే కార్పొరేషన్కు పనిచేస్తున్న వ్యక్తిగా కావేటి మనోహర్ నాయుడు రికార్డు సృష్టించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గుంటూరు జిల్లాలో అనుంగ శిష్యుడిగా మనోహర్ నాయుడు పేరు పొందారు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా అనేక కార్యక్రమాలను నిర్వహించి వాటన్నింటినీ విజయవంతం చేయడంలో కూడా వీరు ముందుంటే వీరు చేసే సేవా కార్యక్రమాలను చూసి వైఎస్ఆర్ స్వయంగా మెచ్చుకున్నారంటే ఎంత పట్టుదల మరియు అకంఠిత దీక్ష వీరి కార్యక్రమాలు నిర్వహించారో మనకు అర్థమవుతోంది. వైఎస్ఆర్ హయాంలోనే మంచి నామినేటెడ్ పోస్ట్ వస్తుందని మనోహర్ నాయుడు అభిమానులు ఆశించారు. కానీ వారి అకాల మరణం వల్ల పోస్టుకు దూరమయ్యారు. అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా జగన్ వెంటనే ఉండి జగన్ను సీఎం చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమించిన నాయకుడిగా కావేటి పేరు పొందారు. అందుకే జగన్ కూడా వీరి సేవలను గుర్తించి అత్యంత కీలకమైన పదవులను అప్పగించారు. దానికి కారణం మొదటి నుంచి వైఎస్ జగన్ అడుగుజాడల్లో నడవడమే అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని చెప్పవచ్చు. దానికి కారణం డైనమిక్ సీఎం అయిన జగన్ నిర్ణయాల వల్ల మరియు వారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలని చెప్పటంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇంటి వద్దకే పాలన అందిస్తూ గడప వద్దకే పథకాలను పంపిణీ చేస్తూ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా అభివృద్ధి ఫలాలను అర్హులకు అందిస్తూ దేశంలోనే మేటి సీఎంగా జగన్ పేరు పొందినారని మనోహర్ నాయుడు తెలిపారు. భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎక్కడ కూడా పైరవీలకు తావు లేకుండా అర్హత ఉంటే చాలు స్వయంగా ఇంటి వద్దకే పథకం వచ్చేలాగా చేస్తున్న ఘనత సీఎం జగన్కి దక్కిందని చెప్పటంలో ఎంత గర్వంగా ఉందని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగానున్న కాలంలో 33,000 ఎకరాలను రైతుల నుంచి సేకరించి వారి బినామీలతో కొనిపించి రాజధానిగా అమరావతిని ప్రకటించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు కేవలం ఒక సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చే విధంగా మరియు తన ఆస్తులను బినామీల ఆస్తులను పెంచే విధంగా అమరావతిని నిర్మించడానికి కంకణబద్ధుడయ్యాడు.
కానీ ఆనాడు రైతుల నుండి వ్యతిరేకత వచ్చినప్పటికీ ముఖ్యమంత్రిగా వాటన్నింటినీ అణిచివేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కట్టడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో భవిష్యత్తులో అభివృద్ధి విషయంలో ప్రాంతీయ అసమానతలు రాకూడదనే సదాశయంతో 3 రాజధానుల వైపు మొగ్గు చూపడం జరిగింది. రాష్ట్ర ప్రజానీకానికి కూడా పూర్తి మద్దతును తెలిపారు. కానీ చంద్రబాబు మాత్రం వారి ఆస్తులను, వారి బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసం ముసలి కన్నూరి కారుస్తూ అమరావతి పైన ఎనలేని ప్రేమను చూపిస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజానీకం మొత్తం అసహించుకుంటున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తూ కోర్టులకెళ్లి 3 రాజధానులను ఆపడం జరిగింది. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టు తీర్పులను గౌరవిస్తూ న్యాయ సలహాలను తీసుకుంటూ 3 రాజధానుల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా 3 రాజధానులే కావాలని మొన్నటి గ్రామ, మండల మరియు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో వైసీపీకే పట్టం కట్టి 3 రాజధానులకే తమ మద్దతును తెలియజేశారని మనోహర్ నాయుడు గుర్తు చేశారు. గుంటూరు కార్పొరేషన్ అభివృద్ధికి మేయర్ మనోహర్ నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారు. గతంలో అనేక మార్లు కార్పొరేటర్గా ఈ కార్పొరేషన్లో పనిచేయడం వలన నగర సమస్యలపైన మంచి అవగాహన కలదు. అదేవిధంగా వాటిని ఎలా పరిష్కరించాలో కూడా వీరికి అనుభవం కలదు. మరియు ముఖ్యంగా గుంటూరు ప్రజలకు ఏ అవసరాలు కావాలో వారికి తెలుసు. అందువలన ప్రజలకు అనుగుణంగా పాలన అందిస్తూ అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. గుంటూరు కార్పొరేషన్ను దేశంలోని అభివృద్ధి పదంలో ముందుంచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో అనేక నిధులను కేటాయించి గుంటూరు కార్పొరేషన్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దేశంలోని అందరు సీఎంలు వీరు రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధిని చూసి మెచ్చుకుంటుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జగన్ పైన లేనిపోని నిందారోపణలు చేయడం చాలా బాధాకరమని మేయర్ మనోహర్ నాయుడు అన్నారు. ఇప్పటికైనా అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డికి సహకరించాలని, లేకపోతే అనేక సలహాలను, సూచనలు ఇవ్వాలే తప్ప లేనిపోని నిందారోపణలు చేయడం తగదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సేవలు చాలా అవసరమని మనోహర్ నాయుడు తెలిపారు. రాబో 20 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని, అప్పుడే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధితో పాటు ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశయాలు నెరవేరాలంటే జగన్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి నేత రాబోరని తెలిపారు. కేంద్రంలో చక్రం తిప్పే సత్తా జగన్కే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న జగన్ దేశ రాజకీయాల్లో కూడా క్రియాశీలక శక్తిగా మారతారని, రాబో రోజుల్లో దేశ రాజకీయాల్లో అగ్రగణ్య నేతగా జగన్ ఆవిర్భవిస్తారని, ప్రధాన మంత్రులను ఎంపిక చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం తాను శాయశక్తులా కృషి చేస్తానని, పార్టీకి ఒక సైనికుడిగా పనిచేస్తానని, అదేవిధంగా గుంటూరు నగర ప్రజానికానికి సేవకుడిగా సేవలు అందిస్తానని మనోహర్ నాయుడు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, ప్రజలకు అనుగుణంగా పాలన అందిస్తూ ముందుకు సాగుతానని, అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి కూడా మంచి పేరుని తీసుకువస్తానని తెలియజేశారు. గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా మనోహర్ నాయుడు దాదాపుగా 4 సంవత్సరాల పాటు సేవలందించారు. కానీ 2019 ఎన్నికల సమయంలో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సామాజిక వర్గాల కారణంగా జగన్మోహన్ రెడ్డి వీరికి టికెట్ను కేటాయించలేకపోయారు. అయినప్పటికీ కూడా వీరికున్న పరిచయాలను ఉపయోగించి జగన్ను సీఎం చేయాలన్న లక్ష్యంతో అప్పటి వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావును ఒంటి చేత్తో గెలిపించి తన సత్తాను చాటి చెప్పారు. వీరి గెలుపులో కూడా కావేటిది కీలక పాత్ర. టీడీపీ కంచుకోట అయిన పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటంలో కావేటి ప్రథమ భూమిక పోషించారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. మొదటి నుండి మా కుటుంబం మొత్తం వైఎస్ఆర్ వెంటే ఉండేదని, తాము ఏనాడు పదవుల కోసం ప్రాకులాడలేదని, కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్న సిద్ధాంతం తమదని అన్నారు. తాను గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెంట నడిచానని, ఇప్పుడు జగన్ వెంట నడుస్తున్నానని, పదవి ఉన్నా
లేకపోయినా తుది శ్వాస వరకు జగన్ వెంటే నడుస్తామని, పార్టీ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి తన వంతు కృషిని చేస్తానని మనోహర్ నాయుడు ఘంటాపథంగా తెలిపారు.